ముఖ్యంగా రెండోది ప్రెషర్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. దీంతో పాటు ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది ఏంటంటే కనుక was there pressure on air traffic control to clear takeoff too early or despite alerts? రెండో ప్రశ్న ఇది ఏంటది? ఏమైనా ఒత్తిడి ఉందా, ఎవరి మీదైనా ఒత్తిడి ఉందా అనేది రెండో ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. దీంతో పాటు మరొక ప్రశ్న కూడా తలెత్తుతుంది. వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మూడోది ఏంటంటే కనుక హై ప్రొఫైల్ పొలిటికల్ ఫిగర్. Why was a high profile political figure like Vijay Rupani on board, and is his presence a coincidence or a clue? ఇక్కడ ఒక హై ప్రొఫైల్ సంబంధించి why was a high profile political figure like Vijay Rupani on board, and is his presence a coincidence or a clue? ఇది కోఇన్సిడెన్స్ గా చూడాలా లేకపోతే క్లూగా చూడాలా? ఒక హై ప్రొఫైల్, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి లాంటి ఒక ప్రొఫైల్ విమానంలో ఉన్నప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఇది యాదృచ్ఛికంగా చూడాలా లేకపోతే ఒక క్లూలా చూడాలా లేకపోతే ఒక కోఇన్సిడెన్స్గా చూడాలా? తర్వాత ప్రశ్న, వై నో డిస్ట్రెస్ సిగ్నల్ బిఫోర్ ద క్రాష్? మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ ఆటో ట్రాన్స్మిట్ ఎమర్జెన్సీ డేటా ఈవెన్ ఇఫ్ పైలట్స్ కా అంటూ కూడా. ఇక్కడ నాలుగో ప్రశ్నగా సంధిస్తున్న మాట ఏంటంటే ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీగా మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఇవ్వచ్చు? ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది అక్కడ మీరు చూడొచ్చు. మృతదేహాలు మనకి భౌతికాయాలు అక్కడ మనకి కనిపిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎక్కడ చూసినా మాంసపు ముద్దలి, ఎక్కడ చూసినా మృతదేహాలి, ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలి. అక్కడ అడుగు పెడుతూ ఉంటే, రెస్క్యూ ఆపరేషన్స్ అడుగు పెడుతూ ఉంటే హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతదేహాల్లో చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఒక పక్క కాలు, ఒక పక్క చెయ్యి, ఒక పక్క ముండం. ఇది అక్కడ పరిస్థితి. పేరుడు తర్వాత ఆ విమాన ప్రమాద దృశ్యాలు మీరు చూస్తే విమాన శకలాలు, మృతదేహాలు, హృదయ విదారక దృశ్యాలు, విజువల్స్ మీరు చూస్తున్నారు. మృతదేహాలను తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రపంచంలోని విమాన ప్రమాదాల్లో అత్యంత ఘోర ప్రమాదంగా ఈ ప్రమాదం కూడా నిలిచిపోయింది, చరిత్రలో ఉండిపోతుంది అంటూ కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ విషయం పక్కన పెడతాం. అక్కడ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది ఆ ప్రమాద తీవ్రత ఎంత మేర ఉంటుంది అనేది. గుజరాత్కి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా అదే ప్లేన్లో ఉన్నారు. అయితే ఎవరు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదు. ప్లేన్లో ప్రయాణిస్తున్న, ఆ విమానంలో ప్రయాణిస్తున్న 300 మంది కూడా మరణించి ఉంటారు. ప్రమాదంలో 300 మంది కూడా మరణించి ఉంటారంటూ కూడా ప్రస్తుతం భావించడం జరుగుతోంది. హాస్టల్స్ పై అక్కడ బీజే మెడికల్ హాస్పిటల్ పడ్డంతో కూడా అక్కడ కూడా మరణాలు సంభవించాయనేది ప్రస్తుతం అనుమానానికి వ్యక్తం చేయడం జరుగుతోంది. करिए चाह पानी पीवा नहीं है हमें અહીંયા हमारा सगावना स्टेटस जो आए છે ઓકે એટલે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી ના કોઈ સ્પષ્ટતા નથી કરતા સાહેબ અંદર એમની શું న్యూస్ చూస్తున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. మృతుల్లో బీజే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. విమానంలో పైలట్ సహా ప్రయాణికులంతా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇది ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావస్తుంది అనుకోవాలి. మృతుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన కూడా ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. సుమారు 1:10 టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అందరూ కూడా, ఆ ప్రయాణికులు అందరూ కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. 300 మంది అంటే 240 మంది, ఇటు 230 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది. దాంతోపాటు ఎప్పుడైతే బీజే మెడికల్ హాస్పిటల్ మీద ఈ ఘటన జరిగిందో, బీజే మెడికల్ హాస్పిటల్కి ఈ విమానం ఢీకొట్టిందో, ఈ ఘటనలో ముందుగా 20 మంది మరణిస్తే అంటే 230+40 అంటే 230+ క్రూతో పైలట్లు కలిపి 240. ఆ తర్వాత అక్కడ 20 మంది 260. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా
ఆ సంఖ్య ఇప్పుడు 300కు దాటే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ప్రమాద ఘటనలు మృతుల సంఖ్య పెరుగుతోంది. 215 మంది పెద్దవాళ్ళు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదంలో 2 పసిపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 12 మంది సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి అక్కడ పరిస్థితి మీద ఆరా తీశారు. జనావాసాలు చెట్టుని ఢీ కొనడంతో జనావాసాల మీద పడింది. ఒక్కసారి రియాక్షన్స్ చూద్దాం. जो दुखद एयर क्रैश हुआ उसमें प्रिलिमिनरी जानकारी के अनुसार उदयपुर जिले के भी 4 पैसेंजर्स उसमें ट्रैवल कर रहे थे। 2 शहर के थे और 2 हमारे एक मावली क्षेत्र का और एक वल्लभ नगर क्षेत्र के थे। तो अभी माननीय मुख्यमंत्री जी द्वारा भी तुरंत ही जैसे ही इस क्रैश की घटना हुई और उसके बाद ये जानकारी आई कि उसमें उदयपुर के कुछ पैसेंजर्स होने की भी बात है, माननीय मुख्यमंत्री जी द्वारा भी तुरंत उसके बारे में जानकारी ली गई। जो शोक संपन्न परिवार है उनसे भी बातचीत करी गई और जो भी अभी बिकॉज क्या स्थिति है रेस्क्यू की और सर्वाइवर्स की वो हमें थोड़ी देर से पता लगेगी, पर जो परिवारजन यहाँ पर है उपस्थित उन सभी को इस बात के लिए पूरा ये बात बताई गई है कि प्रशासन और सरकार पूरा उनके साथ है और जो भी उनको इस दुखद घड़ी में जो मदद की आवश्यकता होगी, जो सहायता की आवश्यकता है, तो वो हम प्रोवाइड कराएंगे। सर, सभी के परिजनों तक प्रशासन का संपर्क होता है? जो हमारे अभी तक प्रिलिमिनरी जानकारी में जो 4 पैसेंजर्स उदयपुर के आए हैं उन सभी के से प्रशासन का संपर्क हो गया। और भी किसी के होने की संभावना है सर? नहीं, देखिए अभी जो जानकारी में हमारे को जो जानकारी मिली थी उसमें 4 पैसेंजर्स थे, चारों के परिवार। What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to all those who have lost their loved ones. There are, I understand, several foreigners also. Those updates you will receive from the relevant departments, Ministry of Civil Aviation, Air India, and others. They are putting out something, I guess, soon. That's the latest that I can share. We also, it's still an evolving situation. Rescue operations are on, so you'll have to wait a little more time for exact details to be put out. But you would have seen, that everybody is concerned, and we once again convey our deepest condolences to all the families who have lost their loved ones. What has happened in Ahmedabad is a very tragic accident. We have lost a lot of people. We extend our deepest condolences to మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయంటూ అహ్మదాబాద్ కలెక్టర్ కూడా మాట్లాడిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి అక్కడ మృతదేహాలను వెలికి తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అడుగు వేస్తే చాలా అక్కడ మాంసపు ముద్దలు అక్కడ దర్శనమిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఆ మృతదేహాలను గుర్తుపట్టేందుకు వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. వాటిని DNA టెస్ట్ చేసిన తర్వాత ఆల్రైట్ ఇదే అంశానికి సంబంధించి అక్కడి నుంచి వాళ్ళకి ఆ కుటుంబాలకి అప్పచెప్పడం జరుగుతుంది. ఒక్కసారి हर चीज जो है उसकी चेकिंग होती है और जब वो इंजीनियरिंग वाले पास करते हैं तभी प्लेन टेक ऑफ करता है। ये प्लेन लंदन गैटविक एयरपोर्ट जा रहा था। 787 प्लेन है और इतना ज्यादा पुराना प्लेन भी नहीं है। लेटेस्ट मतलब सेफ्टी सिक्योरिटी हर चीज इस प्लेन में है और ये टेक ऑफ करने के बाद एकदम इसने लैंड करने की कोशिश करी है और ये थोड़ा रनवे से बाहर जो एरिया था वहां जाके